ప్రజల అవసరాలను తెలుసుకుని వాటిని పరిష్కరించడం నా బాధ్యత అని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ డివిజన్లో పర్యటించి 56.40 లక్షల రూపాయల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు. ముందుగా భరత్ సింగ్ పార్కులో 4.90 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్కులో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనుల గురించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఆయన అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ఎస్ఆర్టీలో 20.50 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించారు. అక్కడి నుండి లింగయ్య నగర్లోని గౌతమ్ స్కూల్ వద్దకు చేరుకుని అక్కడ 14.20 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ పనులను ప్రారంభించారు. చివరగా అశోక్ నగర్లోని పార్క్ వద్ద 16.80 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఓపెన్ జిమ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల అవసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్న విషయాన్ని గుర్తు చేశారు. చేసినాక వాడండి. అదే వికారాబాద్ పట్టణంలోని రామయ్యగూడ 19వ వార్డులో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కాలనీ వాసులను కలుసుకుంటూ పార్టీ విధానాలు, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ వాళ్ళు ఎన్ని కార్లు పెట్టుకున్నా సరే ప్రజల గుండెల్లో మాత్రం ఉండలేరు. ప్రజల మనసుల్లో స్థానం సంపాదించే నిజాయితీతో చేసిన సేవల వల్లే అని అన్నారు. ప్రజల నమ్మకమే తమ బలమని, అదే బీజేపీకి విజయం తీసుకువస్తుందని పేర్కొన్నారు. లావణ్య ప్రవీణ్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధిస్తాడని తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీజేపీ స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు. ప్రజల నుండి మంచి స్పందన లభించిందని పార్టీ నాయకులు తెలిపారు. వాళ్ళు ఎన్ని కార్లు పెట్టుకొని తిరిగినా ప్రజల గుండెలకు పోలేదు. మోడీ గారు బీజేపీ ప్రజల గుండెలకు పోయింది. రావలి రెడ్డి గారు గెలుస్తారని నాకు చాలా నమ్మకం ఉంది కదా. ఎందుకంటే నాకు ప్రజల మీద నమ్మకం ఉంది, మోడీ గారికి కూడా ప్రజల మీద నమ్మకం ఉంది. ఇక్కడ పరిస్థితి చూస్తే ఇక్కడ మున్సిపాలిటీని నేను ఎన్నోసార్లు వివరంగా లోతుగా పోయినాను, ఎన్నో మీటింగ్లలో చూస్తే మీ వికారాబాద్ ఎట్లుందంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది శాటిలైట్ సిటీ చేస్తాము, ఇదా శాటిలైట్ సిటీ సరే కాలేదు. ఇప్పుడు పరిస్థితి ఏంది? పాత ఏమో ఒక్క పైసా పెట్టలేదు, అంత కాళేశ్వరం కూడా వచ్చాం, కొత్త వాళ్ళు ఏం చేసాం, నిన్న మొన్న ఏం చేస్తున్నాం. ఈరోజు వికారాబాద్ నడుస్తుందంటే ఎందుకంటే ఈ ప్రజలు కలిపిన ఇంటి బిల్లు, ప్రాపర్టీ ట్యాక్స్, మా దుకాణం నడిపించే వ్యాపారులు కట్టే ట్రేడ్ లైసెన్స్లు, లేకుండా వీళ్ళు కట్టే నీళ్ళ బిల్లు, కరెంట్ బిల్ మీద వీళ్ళు ప్రజలు కట్టే పన్నుల మీదనే నడుస్తుంది. మరి మోడీ గారు అక్కడి నుంచి దాదాపు 13 కోట్లు పంపించిండు. దానివల్లే రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైస ఇస్తలేదు వికారాబాద్కి. ఒక్క పైస ఇచ్చుడే కాక ఇవ్వకపోవడే కాక ఇక్కడి నుంచి తీసుకువస్తుంది. మేము సబ్బుకొన్నా అటు వికారాబాద్ ఒక మైనింగ్ రెవెన్యూ అయినా అంటే రాష్ట్ర ప్రభుత్వం వికారాబాద్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో గత ప్రభుత్వ హయాంలో భారీ కుంభకోణం జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లినా ఇందులో సిబిఐ ఎక్కడా క్లీన్ చిట్ ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. ఈ వ్యవహారంలో దోషులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, భగవంతుడి ముందు వారు మోకరిల్లే వరకు తమ యుద్ధం ఆగదని హెచ్చరించారు.
నెయ్యి పేరుతో ఫామ్ ఆయిల్, ప్రమాదకరమైన రసాయనాలు వాడి భక్తుల మనోభావాలను, ఆరోగ్యాన్ని దెబ్బతీశారని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ వ్యవహారంపై మాట్లాడినప్పుడు తాము అన్ని పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, ఈ అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకురావడం తన బాధ్యత అని స్పష్టం చేశారు. ఇవాళ ఉండవల్లిలో కూటమి నేతల సమావేశం అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్లో పవన్ మాట్లాడారు. అన్ని రిపోర్ట్స్లో కూడా ఎక్కడ కూడా ఈ నెయ్యిలో నెయ్యి లేదు. 59,70,000 పైచిలుకు కిలోలు 59,70,000 కిలోల నెయ్యి మీరు ఇది ఈ కల్తీ నెయ్యి అని కూడా దీన్ని కల్తీ వనస్పతి కల్తీ పామాయిల్ అనాలి దీన్ని. ఇవి దీంతో కలిపి ఇన్ని కోట్ల లడ్డూలు చేసిన తర్వాత దాంట్లో 1,00,000 లడ్డూలు అక్కడ కూడా పంపించారు, అయోధ్య కూడా పంపించారు. వీటి నేపథ్యం మొత్తం రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత ఈ నెయ్యిలో ఎక్కడా కూడా 59,70,000 ఇక్కడ లడ్లు దీనికి సంబంధించింది వీళ్ళు అనుకున్న సోకాళ్ళు నెయ్యి సప్లై చేసి దాంట్లో ఆన్ రికార్డ్ 58 లక్షల పామ్ ఆయిల్ దానికి సంబంధించిన ప్లాంట్ బేస్డ్ అన్నీ దొరికినాయి. అవి కాకుండా 1,70,000 నుంచి దాదాపు 2 లక్షల వరకు కెమికల్స్ దొరికినాయి. ఇవి ఆన్ రికార్డ్ వాళ్ళు కొన్నట్టు. మీకు టీటీడీకి మేము ఇన్ని లక్షలు 59 లక్షల పైచులకు నెయ్యి సప్లై చేసామంటే ఆ పర్టికులర్ కంపెనీ 58 లక్షల పైచులకు వీళ్ళు మనకి పామ్ ఆయిల్ దానికి సంబంధిత అన్నీ కొన్నారు. అలాగే 1,70,000 ఈ కెమికల్స్ కొన్నారు. ఇవన్నీ చాలా ఆన్ రికార్డ్ దొరికారు. ఎక్కడా కూడా సిబిఐ కానీ ఎక్కడ క్లీన్ చిట్ ఇవ్వలేదు. న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని న్యాయవాదుల కేంద్ర ప్రభుత్వ అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ నర్సింగోజు నరేష్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలోని ఉప్పల్ కోర్ట్ కాంప్లెక్స్ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై బైఠాయించి న్యాయవాది స్వప్న హంతకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అడ్వకేట్ నరేష్ కుమార్ మాట్లాడుతూ చేవెళ్ల కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న అడ్వకేట్ స్వప్నను మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామంలో భూ తగాదాలతో సొంత సోదరుడు దారుణంగా గొడ్డలతో నరికి చంపడం దారుణమని అన్నారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని బాధితురాలు ఫిర్యాదు చేసిన పోలీసులు నిర్లక్ష్యం వహించడంతో తమ న్యాయవాద సోదరి ప్రాణాలు కోల్పోయిందని, ఫిర్యాదు చేసిన నిర్లక్ష్యం వహించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. శిక్షించాలి. స్వప్నను అత్యంత దారుణంగా హత్య చేసిన నిందితులను వెంటనే శిక్షించాలి. న్యాయవాది స్వప్నను అత్యంత దారుణంగా హత్య చేసిన నిందితులను వెంటనే శిక్షించాలి. హైదరాబాద్ మండలం కేతపల్లి గ్రామంలో మా యొక్క సోదర న్యాయవాది స్వప్నను వాళ్ళ యొక్క అన్న కొంతమంది కిరాయి అంతకులు అత్యంత దారుణంగా విచక్షణ రహితంగా గొడ్డలతో నరికి చంపడం జరిగింది. ఈ యొక్క హత్యను తెలంగాణ న్యాయవాదులమంతా ముక్త కంఠంతో ఖండిస్తున్నాము. ఎవరైతే హత్య చేసిర్రో ఆ నిందితులను వెంటనే అరెస్టు చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి నిందితులకు కఠిన శిక్ష పడే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి ఒక రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము. అంతేకాదు గత కొన్ని సంవత్సరాల నుంచి న్యాయవాదుల మీద విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నా, హత్యలు జరుగుతున్నా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదు. వెంటనే న్యాయవాదులకు రక్షణ కల్పించే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పి మా యొక్క తెలంగాణ న్యాయవాదుల సంఘం తరఫున యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు రాబోయే అసెంబ్లీ సమావేశాలలో న్యాయవాదుల రక్షణ చట్ట బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించాలని చెప్పి మా న్యాయవాదుల లోకము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మొన్న మరణించిన స్వప్న గత వారం క్రితం కూడా పోలీసు అధికారులను తనకు థ్రెట్ ఉందని చెప్పి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సకాలంలో పోలీసు అధికారులు స్పందించి ఆ నిందితులను అరెస్ట్ చేసి ఉంటే ఈరోజు ప్రాణం పోయే పరిస్థితి వచ్చేది కాదు. ఎవరైతే ఈ రకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులను కూడా శిక్షించాలని చెప్పి వారి మీద విచక్షణ రహితంగా ఈ రకమైనటువంటి అటిట్యూడ్ మెయింటైన్ చేసిన ఆ అధికారులను వెంటనే సస్పెండ్ చేసి వాళ్ళ మీద కూడా ఛార్జ్షీట్ ఏర్పాటు చేయాలని చెప్పి మా యొక్క న్యాయవాద లోకం యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ పబ్లిక్ ప్రాక్టికల్స్లో మాల్ ప్రాక్టీస్కు పాల్పడుతున్న కార్పొరేట్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ నేతలు ఇంటర్ బోర్డును ముట్టడి చేశారు. ఇంటర్ ప్రాక్టికల్స్ను మాల్ ప్రాక్టీస్గా మార్చిన కళాశాలలపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు
వాటి గుర్తింపును రద్దు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. మాస్ కాపీ జరుగుతున్న కార్పొరేట్ కళాశాలల్లో జరుగుతున్న అక్రమాలను పట్టించుకోకుండా చోద్యం చూస్తున్న ఇంటర్ బోర్డు వైఖరిపై ఎస్ఎఫ్ఐ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ర్యాంకుల పేరుతో తల్లిదండ్రుల జేబులకు చిల్లు పెట్టడమే కార్పొరేట్ కళాశాలల లక్ష్యమని ఆరోపించారు. కార్పొరేట్ కళాశాలలపై తక్షణమే చర్యలు తీసుకోకపోతే ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్పొరేట్ కళాశాల యాజమాన్యాలను అరెస్ట్ చేయాలి. కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలను అరెస్ట్ చేయాలి. కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలను నమోదు చేయాలి. ఇంటర్మీడియట్ బోర్డు తక్షణమే కార్పొరేట్ పాల్పడినా తెలిసినా ఇంకా చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు. కార్పొరేట్ కళాశాలలపై బ్లాక్ లిస్టులపై న్యాయం చేయాలి. చేవెళ్ల జోన్ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ డీసీపీ మొయినాబాద్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో న్యాయవాది గొట్టికే స్వప్న హత్య కేసుకు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు. చేవెళ్ల కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న అడ్వకేట్ గొట్టికే స్వప్నను దారుణంగా హత్య చేసిన ఘటన వెనుక భూమి వివాదమే కారణమని పోలీసులు నిర్ధారించారు. ఈ హత్యకు పాల్పడిన 4 నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు స్వప్న సొంత అన్న గొట్టికే రాజుగా పోలీసులు గుర్తించారు. ఆయన మరో 3 సహచరులతో కలిసి హత్యకు కుట్ర పన్నినట్లు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం సర్వే నెంబర్ 339లోని 4 ఎకరాల భూమిపై వివాదం కొనసాగుతుంది. భూమి సర్వే కోసం స్వప్న అక్కడికి వెళ్లిన సమయంలో నిందితులు ఆమెపై దాడికి పాల్పడ్డారు. మొదటగా కారుతో ఢీకొట్టించి ఆ తర్వాత రాళ్లు, కర్రలతో దాడి చేసిన నిందితులు చివరికి కత్తితో గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో ఘటనా స్థలంలోనే స్వప్న మృతి చెందింది. హత్య అనంతరం నిందితులు ఇన్నోవా కారు, స్కూటీలో పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. కేసు దర్యాప్తులో భాగంగా ఇన్నోవా కారు, స్కూటీని సీజ్ చేయడంతో పాటు 4 నిందితుల మొబైల్ ఫోన్లు, అలాగే హత్యకు ఉపయోగించిన కొడవలిని మొయినాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజు హర్ ఓన్ బ్రదర్, దాని తర్వాత ఆయన డ్రైవర్ వద్దే వీరేష్, రెసిడెంట్ ఆఫ్ బసీరాబాద్ మండల్, వికారాబాద్ డిస్ట్రిక్ట్. దెన్ ఆయన ఇంట్లో ఉన్న ఓనర్ ఎర్రోలా సందీప్, హీఈస్ ఆల్సో రెసిడెంట్ ఆఫ్ మొయినాబాద్. అండ్ కావాలి శివ, ఆయన శ్రీరామ్ నగర్ విలేజ్, మొయినాబాద్ మండల్. ఈ 4 పట్టుకోవడం జరిగింది. అయితే ఇష్యూ ఏంటంటే గత 3-4 ఇయర్స్ నుంచి వాళ్ళ అన్న చెల్లి మధ్యలో ల్యాండ్ డిస్ప్యూట్ నడుస్తూ ఉన్నాయి. కేతిరెడ్డిపల్లిలో 10 acres ల్యాండ్ సంబంధించి వాళ్ళిద్దరి మధ్యలో వివాదం. వాళ్ళ ఫాదర్ శాంతయ్య, వాళ్ళకి 2 భార్య, మల్లమ్మ అండ్ వెంకటమ్మ. ఈ మల్లమ్మకి కొడుకులు ఎవరు, కూతురులు ఎవరు లేరు. మల్లమ్మకి 4 పిల్లలు. ఆ 4లో 1 హ్యాజ్ ఆల్రెడీ ఎక్స్పైర్డ్. ఇప్పుడు 3 ఉన్నారు. ఫస్ట్ రాజు, దాని తర్వాత ఇంకో చెల్లి, షీ ఈజ్ మ్యారీడ్ టు పటన్ చెరువు. అండ్ దెన్ ఇంకో చెల్లి ఈమె స్వప్న. సో ఏమైంది, ఈ మధ్యలో ఫాదర్ ఉన్నప్పుడు అవుట్ ఆఫ్ టోటల్ 18 acres ancestral, దానిలో 8 acres ఫాదర్ అమ్మేశారు. రిమైనింగ్ 10 acres ఫాదర్ ఉన్నప్పుడు ఫాదర్ హ్యాస్ డన్ గిఫ్ట్ డీడ్ టు ద ఎల్డర్ బ్రదర్. ఆ గిఫ్ట్ డీడ్లో 10 acres గిఫ్ట్ డీడ్ అయిపోయిన తర్వాత బ్రదర్ అనేది ఫస్ట్ వైఫ్తో మల్లమ్మతో చాలా అంటే క్లోజ్ ఉండేవాడు వల్ల అవుట్ ఆఫ్ దట్ 10 acres 4 acres ఆయన గిఫ్ట్ డీడ్ మల్లమ్మ పేరు పైన చేశారు. ఆ గిఫ్ట్ డీడ్ నుంచి